క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకై మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని అద్భుతమైన కృపచేత తిరిగి మనమందరం కూడా మరొక నూతన దినమున కలుసుకొని యేసు ప్రభు యొక్క శిలువలో పలికినటువంటి మాటల్ని మళ్ళీ మనం పునశ్చరణ చేసుకునే భాగ్యం దేవుడిస్తున్నందుకు వందనాలు. ఈ దినం 6వ మాటగా సమాప్తమైనది అన్నటువంటి మాటను గురించి మనము నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకైన దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలాన మరొక తరుణముగా మమ్మల్ని సజీవ లెక్కలు నిలిపి ఉదయకాలంలో మీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. ఈ సమయమున మీ వాక్యమును ధ్యానించనయ్యుండగా మీరే మా మనోనేత్రములు తెరిచి మా ఆత్మలకు కావలసిన జీవాహారం అనుగ్రహించమని నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమాప్తమైనది. ఈ మాట మనము వింటున్నప్పుడు ఆయన తనకు అప్పగించిన పనిని ఆయన ముగించిన వ్యక్తిగా, ఆయన ఎంతో సాటిస్ఫాక్షన్తో అనగా సంతృప్తితో ఆయన ఈ మాటను పలికినట్టుగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇది విజయముతో కూడిన కేకగా మనము అభివర్ణించగలం. ఆయన విజయముతో తన యొక్క కార్యాన్ని ముగించాడు. హీ వాజ్ నాట్ ఎ లూజర్, బట్ హీ వాజ్ ఎ కాంకరర్ అనగా ఆయన విజయమును సాధించిన వ్యక్తి. తనకు దేవుడు ఏమైతే పని అప్పగించాడో ఆ పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన వాడై ఆయన ఈ మాట చెబుతున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీకులో ఈ పదమును అనేక సందర్భాల్లో వాడతారు. ఆ పదము ఏంటంటే టెటెలోస్టాయ్. టెటెలోస్టాయ్ అన్నటువంటి ఈ గ్రీకు పదము యొక్క అర్థం ఏంటంటే ఫినిష్డ్ అనగా సంపూర్ణమైనది ఆర్ అకంప్లిష్డ్, నెరవేర్చబడింది అన్నటకు సూచనగా ఈ పదమును వాడేవారు. పరిపక్వతకు, సంపూర్ణమైనది అనటానికి, సిద్ధపరచబడినది అనటానికి సూచనగా ఈ పదమును వాడేవారు. ఈ పదమును ఎవరెవరు వాడతారు, ఏ సందర్భాల్లో ఈ పదం వాడబడుతుంది అని మనం యోచన చేస్తే మొదటగా పనివారు ఈ పదమును వాడేవారుగా ఉంటున్నారు. వారికి అప్పగించిన పనిని ముగించిన తర్వాత వారు చెప్పే మాట, పనివారు డైనింగ్ని ఒకవేళ సిద్ధం చేయాల్సి వస్తే ఆ డైనింగ్ టేబుల్ పైన వారు ఏ ఏ పదార్థాలు ఉంచాలో, ఏ ఏ పాత్రలు ఉంచాలో, ఎవరెవరికి ఎక్కడ స్థానం ఉండాలో ఆ రీతిగా వాళ్ళన్నీ సిద్ధం చేసిన తర్వాత ఆ టేబుల్ ఇంకా ఏమీ కూడా కొదవలేనిదిగా ఉంది అని చెప్పటానికి నిదర్శనంగా టెటెలోస్టాయ్ అన్న పదంను వాడేవారు. అంటే ఇక ఏ విధమైనటువంటి కొరత అక్కడ లేదు. ఈ టేబుల్ మీదకి ఏమేమైతే పదార్థాలు రావాల్సి ఉన్నాయో, పాత్రలు రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేయబడ్డాయి. సో ఇక భోజనం చేయడమే తరువాయి. సో అందుచేత ఆ అతిథులను ఆహ్వానించడానికి ముందు వారు చెప్పే మాట, ఈ కార్యము చేయబడింది, టెటెలోస్టాయ్. రెండవది, ఈ పదమును యాజకులు విరివిగా వాడేవారు. వారి యొద్దకు తీసుకొని రాబడినటువంటి పశువును వారు వధించటానికి మునుపు
లేఖన భాగములు సెలవిచ్చినట్లుగా ఆ పశువును మొదటగా లేవీయులు తనిఖీ చేయాలి. లేకపోతే యాజకులు, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధ యాజకపు పరిచర్లో ఉన్నటువంటి వారు ఆ పశువును మొదట వారు ఎగ్జామిన్ చేస్తారు. ఎందుకంటే దేవునికి అర్పించేది, బలిగా అర్పించబడే పశువు ఏది కూడా కలంకము లేనిదిగా ఉండాలి. గ్రుడ్డిది కానీ, అనారోగ్యంతో ఉన్నది కానీ, కుంటిది కానీ, మరి ఇంకేది కూడా వారు దేవునికి బలి అర్పించకూడదు. అలా బలి అర్పిస్తే అది ఏమంటారు, అది దోషముగా పరిగణింపబడుతుంది. సో అందుకని ప్రజలు తీసుకొచ్చే ఆ బలి పశువును యాజకుడు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే టెటలస్టాయ్, అనగా ఈ పశువును పరీక్షించి ఇది సిద్ధము చేయబడింది బలికి అని తెలియజేసే మాట. యేసు ప్రభువారు కూడా మన కొరకై పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్లగా మానవాళి యొక్క పాప పరిహారార్థం ఒక్కమారుగా ఆయన తన ప్రాణమును అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుని గురించి చెబుతున్నటువంటి మాటను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు 29వ వచనంలో, యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేని స్థితిలో మన కొరకై ఆయన బలిగా అర్పించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనం నేర్చుకోవాలి. అలాగే మూడవది, వర్తకులు ఈ పదమును విరివిగా వాడేవారు. పూర్వకాలమున వ్యాపారం నిమిత్తమై వారు లావాదేవీలు జరిపే క్రమంలో వారు ఒక రుణపత్రమును రాసుకునేవారు. సరుకును పంపించినప్పుడు ఆ సరుకు తగినటువంటి వాల్యూ ఏమైతే ఉందో దాన్ని రుణపత్రముగా రాసి వర్తకులు వారు తమ చేతులు మార్చుకునేవారు. ఆ సరుకు ఏమైతే సరుకు ముట్టిందో ఆ సరుకునకు తగినటువంటి వెల చెల్లించబడినప్పుడు ఆ రుణపత్రము పైన టెటలోస్టాయ్ అని రాసేవారు. అనగా ఆ రుణపత్రము ముగించబడింది, రుణము తీరిపోయింది, చెల్లించబడింది అనుటకు సూచనగా ఆ రుణపత్రం పైన ఈ పదమును వాడేవారు. యేసు ప్రభువారు కూడా మన పాపముల నిమిత్తమై ఆయన మన కొరకై తన ప్రాణమును పెట్టుట ద్వారా ఆయన తన రుధిరమును మన కొరకు చెల్లించి విమోచన క్రయధనము చెల్లించి ఆయన అంటున్నాడు, దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఫినిష్డ్. నేను వీళ్ళని రుణ విముక్తులనుగా చేశాను, విమోచన క్రయధనము చెల్లించాను వీరి కొరకు అంటూ ఆయన శిలువలో విజయముతో కూడిన కేకగా దీన్ని వాడాడు. 4వది, చిత్రకారులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిత్రకారులు తమ గీసే చిత్రము సంపూర్ణమైన తర్వాత వారు కింద వ్రాసే మాట టెటలోస్టాయ్, అనగా తాము చిత్రించిన ఈ చిత్రలేఖనము పరిపూర్ణముగా అది లిఖించబడింది అన్నటువంటి సూచనగా వారు ఆ పదం వాడేవారు. చిత్రలేఖనం అంటే ఏదో ఒక రోజులో గీసి వదిలేసేది కాదు.
ఎంతో నైపుణ్యం గల చిత్రకారులు ఒక చిత్రాన్ని రూపొందించడానికి కొన్ని సంవత్సరాల టైం తీసుకునేవారంట. సో ఎవరైనా ఒక వ్యక్తి ఒక చిత్రపటాన్ని చూస్తే ఆ చిత్రపటం మీద టెటలోస్టాయ్ అని ఒకవేళ రాయబడి ఉండకపోతే ఆ వీక్షకుని యొక్క ఆలోచన ఏంటంటే అది ఇంకా పూర్తి చేయబడలేదు, అసంపూర్ణంగానే అది ఉంది, అనగా తుది మెరుగులు దిద్దుకునే దశలో ఆ చిత్రలేఖనము ఉంది అన్నటువంటి మాటని మనం చూస్తాం. ఆ తర్వాత తుది మెరుగులు దిద్దబడి అది సంపూర్ణమైనప్పుడు ఆ చిత్రకారుడు అక్కడ రాస్తాడు టెటలోస్టాయ్, అనగా ఇక నేను చిత్రించడానికి ఇక ఏమీ లేదు. మానవుని జీవితంలో కూడా దేవుని యొక్క కృపా కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడింది. ఆయన మదిలో ఏమైతే ఆ చిత్రము ముద్రించబడిందో అది సంపూర్ణముగా లిఖించబడింది. ఏదేను వనంలో ఏ మానవుడైతే దేవుని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడో, ఏ దేవుని మహిమకు పొందలేక దూరంగా తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో, ఆ మానవుని తిరిగి సంపాదించటానికి ఆయన మదిలో రూపొందించిన చిత్రమే ఈ శిలువ యాగం. అనాదిలోనే మొదటి ఆదాము ఎప్పుడైతే తప్పటడుగు వేశాడో ఆ రోజే దేవుని యొక్క మదిలో రూపొందించబడిన చిత్రం ఇది. రెండవ ఆదాముగా తన ప్రియకుమారుని లోకంలోనికి పంపాలి. ఆ ప్రియకుమారుని యొక్క శిలువ యాగము ద్వారా మానవాల్ని తిరిగి రక్షించాలి. సో అలా లిఖించబడిన ఈ ప్రేమ చిత్రము ముగించబడింది, సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. చివరిది నేరస్తులు ఈ పదమును వాడేవారు. రోమా సామ్రాజ్య పాలనలో ఎవరైనా నేరము చేయబడినప్పుడు వాడు నేరస్తుడిగా నిరూపితమైతే వారిని చెరసాల్లో ఉంచేవారు. వారు చేసిన తప్పిదములు నేరములు ఏమైతే ఉన్నాయో ఆ గది వెలుపట వారు ఒక చిట్టాను ఉంచేవారు. ఆ చిట్టాలో వాడు ఏమేమి తప్పులు చేశాడో ఆ తప్పులకు తగిన శిక్ష ఏంటో అక్కడ వివరిస్తూ వచ్చారు. అవన్నీ తీరిపోతున్నప్పుడు ఆ గోడ మీద వ్రాయబడిన చిట్టాలో నుండి ఒక్కొక్క నేరాన్ని కొట్టివేసేవారు. అలా అన్ని కొట్టివేయబడిన తర్వాత ఆ జైలు అధికారి ఆ చిట్టా మీద రాస్తాడు టెటలోస్టాయ్, అనగా వీడు చేసిన నేరములకు శిక్ష ముగించబడింది. సో నౌ ఇట్ ఈస్ ఫినిష్డ్, నౌ ఈజ్ రెడీ టు రిలీజ్. ఆ టెటలోస్టాయ్ అన్నటువంటి పదము వ్రాయబడిన మీదటనే ఆ చెరసాల నుండి వాడు విడుదల చేయబడేవాడు. యేసు ప్రభు యొక్క కృపా కార్యములో అతి ప్రాముఖ్యమైనది తన ప్రాణమును పెట్టుట. అది తండ్రికి అప్పగించి, తండ్రి ఇదిగో నువ్వు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా ముగించాను, ఇదిగో నీ ప్రియ బిడ్డల్ని నేను రక్షించగలిగాను అంటూ విజయముతో ముగించిన కేక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన ఈ మాటను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది విజయముతో కూడిన కేక. He was not defeated by Satan. Certainly, he stamped the Satan. అపవాదిని శీఘ్రంగా చితకదొక్కి సిలువలో మరణం యొక్క ముళ్ళును తుంచి ఏ మానవాళిపైన మరణము రాజ్యం ఎలుతొచ్చిందో ఆ మరణపు ముళ్ళును విడిచి ఆయన విజయముతో చేసిన కేక సమాప్తమైనది. సో సమస్తమును మన కొరకై ముగించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అనుదినము ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడిద్దామట. కృపా దేవుడు మనకు దయచేయునుగాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మరొకసారి ఉదయకాలాన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై వందనాలు. సమాప్తమైనది అని మీరు విజయముతో పలికిన కేకని మేము అర్థం చేసుకున్నటకు మాకు కృప చూపి ఉన్నారు. ప్రభువా, ఈ సమయమున మీరు ఏమైతే విజయంతో ముగించారో ఆ విజయం పరప్పర మేము కూడా ఈ లోకంలో కొనసాగిస్తూ మేము బిడ్డలుగా జయశాలుగా వెలుగొందుటకు నీ కృప ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించనుగాక.